ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ అవకాశాన్ని కలుగజేసిన ప్రార్థన టీవీ దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆ జీవము కలిగిన దేవుడు ఈ స్థలమందు నన్ను నిలబెట్టుకొని మీతో నా జీవితంలో ఏ మాటలైతే దేవుడు పలికాడు, ఏ మాటల ద్వారా నేను మార్చబడ్డాను, ఏ విధంగా నేను గతకాలం నేను జీవించేవాడును, ఎందుకు ఈ సాక్ష్యాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానో, మీతో కొన్ని మాటలు నేను ఈ విధంగా పంచుకోవటానికి కృప చూపిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మీతో నా యొక్క ఈ మాటలు నేను పంచుకోవడానికి గల కారణం ఏంటంటే, మాది గుంటూరు పట్టణం. మాకు 7-8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ విజయవాడ పటమట సెంటర్లో మాకు ఇక్కడే వ్యాపారం చేస్తూ ఈ విధంగా జీవించేవాడు. మా నాన్నగారు మాకు 7-8 సంవత్సరాల వయసు అప్పుడు ఆర్థికంగా అన్ని విధాలా దీవించబడిన వారే. దేవుని మహాకృపను బట్టి నాకు నా సహోదరుడికి ఒక 2 ఫ్లాట్లు అనేది ఆ టైంలోనే మంచిగా కట్టించాడు. ఆర్థికంగా ఎటు చూసినా కానీ దీవించబడ్డాము. ఏడోక లేదు, అప్పిచ్చే స్థితిలోనే ఉన్నాం, అప్పు చేసే పరిస్థితిలో లేము. అయితే ఆయన ఉన్న కొంతమంది మనుషులను నమ్మి ఆయన వ్యాపారంలో ఏదో ఒక తెలియని ప్రతికూల పరిస్థితులు, మనుషులను నమ్మి మోసపోయిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఆయన. ఎప్పుడైతే ఈ పరిస్థితులు ఎదుర్కొన్నాడో, మేము ఆ విజయవాడ పట్టణాన్ని మా ఒంటి మీద ఉన్న బట్టలతో అన్నీ కూడా విడిచిపెట్టి గుంటూరు ప్రాంతానికి రావటం జరిగింది. మాకున్న ఇల్లులు, మాకున్న సంపద అన్నీ కూడా వదిలేసి రావాల్సిన పరిస్థితి. మోసపోయాం. నా తండ్రి ఆ విధంగా అలా మోసపోయి దుఃఖంలో మునిగిపోయి అన్నీ కూడా కోల్పోయి అప్పుల పాలైపోయి ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి మా జీవితంలో ఎదుర్కొన్నామో, ఇలారా ఆ కోల్పోయిన ఆ గృహాలు, ఆ కోల్పోయిన ఆ సంపద, ఇప్పటి వరకు అప్పుడు కోల్పోయిన ఆ ఇల్లు ఈ రోజుకి మేము కట్టుకోలేకుండా ఉన్నాం. ఈ రోజుకి కట్టబడలేదు. ఎందుకంటే ఒక్కసారి కోల్పోయింది కట్టుకోవటం, మరలా దాన్ని తిరిగి సంపాదించుకోవటం చాలా కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితి మా జీవితాల్లో మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నామో, మా నాన్నగారు చూస్తే ధనం సంపాదించడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి, ఆర్థికంగా ఎదగాలి అని చెప్పి ఇంటద్ది కట్టుకోవడానికి, వీటి కోసం మా నాన్నగారు ప్రాకులాడి ప్రయాసపడుతూ తిరుగుతూ ఉండేవాడు. మా నాన్నగారు ఈ విధంగా తిరుగుతూ ఉంటే, ఈ విధంగా ప్రయాసపడుతూ ఉంటే, ఆ సమయంలో మా ఊహ వస్తున్న ఆ సమయం అది, మేము ఎదుగుతూ ఉన్న కాలం అది, మా శారీరకంగా పెరుగుతూ ఉన్నాం. అయితే ఆ విధంగా ఉన్న మా పరిస్థితులు కొన్ని నెలల పాటు ఎంత సంపాదించినా కానీ మా నాన్నగారికి ఒక్క రూపాయి కూడా వచ్చినట్టు ఎక్కడా కనపడలేదు. అంత భయంకరమైన శాపకరమైన పరిస్థితి, ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి. నిజంగా మా జీవితంలో ఆ రోజులు దుఃఖ దినాలే అని, నిజంగా ఎంత వేదనకరమైన పరిస్థితులు, అవమానమైన పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంటద్ది కట్టలేక చాలాసార్లు ఆ ఇంటి ఓనర్లు మమ్మల్ని ఖాళీ చేయించేవాళ్ళు. అంత దీన స్థితికి మేము వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితులన్నీ చూసి ఆ సమయాల్లో మా నాన్నగారికి తెలిసిన కొంతమంది దైవజనులు అదే టైంలో ప్రార్థనకి, ఈ కోల్పోయిన ఈ పరిస్థితులను బట్టి దేవుని పరిచర్యకి, దేవుని ప్రార్థనకి అలా ఆయన ఆ విధంగా ఆత్మీయంగా అలా కట్టబడుతూ ఉన్న ఆ కాలంలో దేవుడు నిజంగా ఎవరో ఒకరి ద్వారా, అంటే మా అమ్మగారు వాళ్ళకి ఒక 3 సహోదరులు ఉండేవాళ్ళు. వాళ్ళు అక్కడ హైదరాబాద్లో పనిచేస్తూ మాకు ఏదో విధంగా కొంత అక్క పిల్లలు, ఏంటి వీళ్ళ పరిస్థితి ఇలా అయిపోయిందని చెప్పి మాకు ఏదో ఒక సహాయం ఆర్థికంగా ఎంతో కొంత ప్రతి నెల మాకు పంపించేవాళ్ళు. మా తాతయ్య గారు చూస్తే ఆయన కొంతవరకు మాకు బియ్యం బస్తా అని, కొంత ఇంటద్ది కట్టుకోవడానికి కొంతవరకు సహాయం వారి ద్వారా దేవుడు ప్రేరేపించి ఆ విధంగా మా పరిస్థితులు కొద్దిగా చక్కమరుస్తూ ఉన్నాడు. దేవుడు ఆ విధంగా మమ్మల్ని నడిపిస్తా, కొద్దిగా మమ్మల్ని ఏదో ఒక విధంగా పోషిస్తూ ఉన్నాడు. కానీ ఆ మొదట ఉన్న స్థితి ఇప్పటికీ కొంతకాలం వరకు రాలేదు.
దేవుడు ఒకవేళ ఇచ్చినా కానీ కొంతమంది మనుషులను నమ్మి మోసపోయిన పరిస్థితులు అనేక సార్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ విధంగా ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో మా ఊహ వస్తున్న ఆ సమయంలో నాకు 11 సంవత్సరాలు 12 సంవత్సరాల ఆ వయసు అప్పుడు నేను గుంటూరు నల్లజీరు అనే ప్రాంతంలో నేను పెరగటం జరిగింది. చక్కగా చదువుకునేవాడిని. ప్రార్థనకి వెళ్ళే నేను చిన్నప్పుడే నా చేతులు నొప్పులు వచ్చినా కానీ కాంగు కొట్టడానికి నేను అసలు వెనకాడేవాడిని కాదు. నొప్పులు వచ్చినా నేను ఆసక్తిగా దేవుని సన్నిధిలో ఆ విధంగా కాంగో కొట్టేవాడిని. నాకు పాట ఇచ్చే వరకు దైవజనుడిని నేను ఊరుకునేవాడిని కాదు. ఒక పెద్ద మీటింగ్లో నేను పాట పాడుతానని చెప్పి ఇసికిచ్చి మరి ఆ విధంగా ఉండేవాడిని. అలా దేవుని యందు ఆసక్తి కలిగిన నేను నాకు ఊహ వచ్చే సమయానికి మా నాన్నగారు ఈ విధంగా ఆయన ధనం కోసం ఆయన పరుగులు తీస్తూ ఉన్నప్పుడు నేను పెరుగుతూ ఉన్న ఈ క్రమంలో నేను పెరుగుతున్న వాతావరణం, నేను చేస్తున్న సహవాసాలు అన్నీ కూడా నా జీవితాన్ని చిన్న చిన్నగా మార్చివేయటం జరిగింది. ఎప్పుడైతే ఈ మార్పులోనికి వచ్చామో, చిన్నప్పుడు అడిగేవాళ్ళు స్కూల్లో ఏమవుతావురా పెద్ద అయినాక అంటే నేను ఫలానా డాక్టర్ అవుతాను, నేను ఫలానా ఈ ఇంజనీర్ అవుతాను, ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. నేను కూడా అలానే డాక్టర్ను ఏదో ఒక మాట చెప్పాను. కానీ ఈ ఊహ వచ్చి అటువంటి ప్రాంతంలో పెరుగుతున్న నాకు ఎటువంటి సహవాసాలు, ఎటువంటి ఆకర్షణకి నేను గురయ్యానంటే ఒక లోకానికి అట్రాక్ట్ అయిపోయా. 7వ తరగతి మధ్యలో వరకు కూడా బాగా చదివేవాడిని. ఆ మధ్యలో సగానికి వచ్చేటప్పటికి నాకు నేను చదువుకునే మా తరగతిలోనే ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు స్కూల్కి వస్తూ ఆదివారం పూట చికెన్ షాప్ కానీ ఇంకా అలా పనికి వెళ్ళేవాడు. అతను అలా పనులకి వెళ్ళి తనకి కొంతమంది స్నేహితుల వల్ల తనకి సిగరెట్ తాగే అలవాట్లు, అమ్మాయిలతో తిరిగే అలవాట్లు ఉన్నాయి. ఆ చిన్న వయసులో నేను అతని సహవాసాన్ని బట్టి అతడి వెనకాల అమ్మాయిలు తిరుగుతున్నారని చూసి ఏదో మనోడిని ఒక హీరోలాగా అట్రాక్ట్గా అలా ఫీల్ అయిపోయి నేను అతనితో సహవాసం అయ్యి 7వ తరగతిలో మొదటిసారిగా నేను సిగరెట్ తాగే అనే ఈ అలవాటు నేను నేర్చుకున్నాను. సిగరెట్ మాత్రమే కాదు, అతనుకున్న ఈ గుట్కాలు, ఈ ఖైనీ ప్యాకెట్లు, ఇవన్నీ అలవాట్లు నేను ఆ చిన్న వయసులో నేను నేర్చుకున్నాను. ఒక వినాయక చవితి వచ్చినప్పుడు నేను పలహారం కోసమని ఒక శుక్రవారం పూట మా ఇంటి దగ్గర ఒక దర్గా ఉండేది, అక్కడ పెట్టి ఆ ఫలావ్ కోసమని ఇలా వీటన్ని చుట్టూ అలా నేను తెలియకుండానే లోకంలో కలిసిపోయి లోక స్నేహితులతో కలిసిపోయి ఆ విధంగా నేను తిరిగేవాడిని. ఈ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు లోక సాంప్రదాయాలు, లోక ఆకర్షణకి గురైపోయి ఈ వ్యసనాలకి గురైపోయి ఈ శరీరం ఆ విధంగా నన్ను అలా మార్చివేసింది. ఇలా నేను ఈ అలవాట్లు చేసుకున్నప్పుడు సరిగ్గా సిగరెట్ తాగటం నాకు రావట్లేదని చెప్పి కొంతమంది ఎదవులు నన్ను చూసి వీటికి సరిగ్గా సిగరెట్ తాగటం రాదన్నట్టు ఈ విధంగా నన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు నేను ఈ సిగరెట్ ఎలాగైనా నేను నేర్చుకోవాలి, వాడేదో పొగడాలని నేను ఒక చెరువులోకి వెళ్ళి చీకట్లో 3-4 సిగరెట్లు కొనుక్కొని దగ్గు వస్తున్నా, గొంతు మంట వస్తున్నా కానీ ఏ అలవాట్లు నేను నేర్చుకోవడానికి ఇష్టపడి ఎట్లాగోటో నేర్చుకున్నాను. వాడు ఆ మాట అన్నాడని చెప్పి రోషంగా నేను ఇలా నేర్చుకున్నాను. అలా గుట్కాలు తినేటప్పుడు కూడా గొంతు చిన్న వయసు కదండి, లేత చర్మం, నోరంతా పొక్కుపోయి మంట వచ్చేది బాగా భయంకరంగా. ఈ విధంగా మంట వస్తున్నప్పటికీ నేను తినే ఆహార అలవాట్లు మార్చుకున్నాను కానీ వీటి మీద నా మనసు తొలగట్ల. ఉప్పు కారాలు మానేశాను, నేను పెరుగన్నం తినడానికే ఇష్టపడ్డాను నేను. అంటే ఈ అలవాట్లు, ఈ అట్రాక్షన్, ఎవడో రెచ్చగొట్టిన మాటలు, ఎవడో పొగడాలని వాటిని చూసి ఏ విధంగా నా జీవితం ఎలా అయిపోయిందంటే ఆ చిన్న వయసులో తెలిసి తెలియనితనం. అంటే ఏంటి తమ్ముడు ఇలా ఎవరు పట్టించుకోవట్లేదా అని అంటే కాదు, ఖచ్చితంగా తల్లిదండ్రులు ఖచ్చితంగా పట్టించుకునే వాళ్ళే, ప్రేమ కలిగిన వాళ్ళే. కానీ ఆర్థిక స్థితి చితికిపోవటాన్ని బట్టి మా నాన్న ఆ డబ్బులు సంపాదించడానికి ఆయన అలా తిరిగేవాడు. మా అమ్మ ఇంట్లో ఉండేది. ఎవరికి ఎలా తెలిసిద్ది? ఎవరు వచ్చినా కానీ ఇంట్లో చిన్నవాడిని అని చెప్పి మా తాతయ్య కానీ బంధువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు, అరే ఇది కొనుక్కో, నువ్వు బట్టలు కొనుక్కో, లేదా ఏదైనా తినడానికి కొనుక్కో అని చెప్పి వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులన్నీ కూడా ఈ చిన్న వయసులోనే అలవాట్లు చేసుకున్నా కదా, ఇవన్నీ నా స్నేహితుల కోసం నేను ఖర్చు పెట్టేవాడిని. ఇలా నా స్నేహితుల కోసం ఖర్చు పెడతాను చూసి
ఒకరోజు 9వ తరగతికి వచ్చేటప్పటికి మా ఫ్రెండ్ గాడు, అరే మావా మందేద్దాం మనందరం కలిసి, నువ్వు డబ్బులు తీసుకొని రా బీరేద్దాం అని అంటే, సరేలే మావా ఖచ్చితంగా వేద్దాం అంటే అందరం కలిసి 9వ తరగతిలో ఈ మందు అలవాటు నేను నేర్చుకున్నాను. ఈ అలవాట్లన్నీ నేను నేర్చుకొని ఈ ఎదవ స్నేహాలకి అలవాటు పడిపోయి స్కూళ్ళు మానేసి, ఇంకా ఎందుకులే ఎవరేం బతికినా ఎంత చదువుకున్నా దేనికి ఉద్యోగం కోసమే కదా, ఉద్యోగం దేనికి చేస్తారు, ఏదైనా ఆహారం తినడానికే కదా, డబ్బుల కోసమే కదా, ఏం చేసినా కానీ డబ్బులు వస్తాయని చెప్పి నేను కూడా ఈ క్యాటరింగ్ పనులు కానీ ఈ వెల్డింగ్ పనులు కానీ నా స్నేహితులు అటువంటి వాళ్ళతో స్నేహాలు చేసి ఈ చదువుని విడిచిపెట్టి తిరగటానికి నేను ఇష్టపడి ఆ విధంగా నేను నా ఆలోచనలన్నీ ఆ విధంగా మారిపోయినాయి. ఇలా ఉన్న ఆ సమయంలో నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు నన్ను గుర్తించి, అరే నువ్వు ఇలా ఉండాల్సినవి కాదు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు వద్దురా, నువ్వు బాగా చదువుతావు నాకు తెలుసు అని చెప్పి నన్ను ఎలాగొట్టో 10వ తరగతి ఇక్కడ మహావీర్ స్కూల్లో నల్ల చెరువులో నన్ను జాయిన్ చేశాడు. ఎప్పుడైతే ఈ నల్ల చెరువులో నన్ను జాయిన్ చేశాడో తను కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, నేను వచ్చేసేపటికి 10th క్లాస్ చదువుతున్నా. అందరూ కూడా అనుకున్నారు, వీడు నా కథలన్నీ చూసి, నా అలవాట్లు చూసి, ఈ తిరుగుళ్ళు చూసి, వీడు చదవడులే, వీడు బాగుపడ్డు, వీడు ఎట్ట పాస్ అవుతాడు అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఏదో నేను ఎగ్జామ్స్ అప్పుడే వెళ్ళి ఎట్లాగొట్టో ఏదో చూసో గీసో నేను ఎలాగొట్టో రాశాను 10వ తరగతి పరీక్షలు. ఎప్పుడైతే ఈ 10వ తరగతి పరీక్షలు రాశానో నేను ఎలాగైనా పాస్ అయ్యానండి. ఎప్పుడైతే ఈ పాస్ అయ్యానో నాకు ఒక తెలియని కాన్ఫిడెంట్ వచ్చింది. ఆ కాన్ఫిడెంట్తో నేను ఏం చేసేవాడిని అంటే, నేను నా సరదాల కోసం నా ఎంజాయ్మెంట్స్ నేను చేస్తూ ఎగ్జామ్స్ అప్పుడు రాసుకొని నేను రాయగలుగుతున్నాను, ఆ టైంలో చదువుకొని నేను పాస్ అవ్వగలుగుతున్నాను అనే ఈ ఒక్క ఆలోచనతో నేను ఇంటర్మీడియట్ చదువుదామని ఆ నిర్ణయంతో నేను ఉన్నాను. ఇంటర్మీడియట్ గుంటూరు ఏసీ కాలేజ్లో నేను జాయిన్ అయ్యాను. ఏసీ కాలేజ్ 90sలో నెంబర్ 1 కాలేజ్. ఆ టైంలో పెద్ద ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు, పెద్ద పేరు కలిగిన వాళ్ళు అక్కడ చదువుకున్నారు. ఆ టైంలో మంచి ఎడ్యుకేషన్ అందించబడింది. అయితే నేను చదువుకునేటప్పుడు అంటే అటెండెన్స్ మేనేజ్ చేసుకోవచ్చు అని, గవర్నమెంట్ కాలేజ్ అయితే ఎవరు పట్టించుకోవట్లే అన్న ఈ ఒక్క వైఖరిలో నేను స్కూల్లో అటెండెన్స్ వేసేసి, అదే కాలేజీలో అటెండెన్స్ వేసి నేను ఆ విధంగా బయటికి వెళ్ళిపోతూ స్నేహితులతో తిరుగుతా ఈ విధంగా ఉండేవాడిని. ఇప్పుడు దాకా ఈ స్కూల్లో ఉన్న ఈ స్నేహాలన్నీ ఒక ఎత్తు అయితే, కాలేజీలోకి వచ్చేటప్పటికి నాకు దానికి మించిన అలవాట్లు కలిగిన స్నేహితులు ఉన్నారు. దానికి మించిన అటువంటి డకాటీలు అనేవాళ్ళు కొంతమంది మా కాలేజీలో ఉన్నారు. డకాటీలు అంటే ఎలాంటి వారు అని నేను చెప్పగలుగుతానంటే, వాళ్ళకున్న అలవాట్లను బట్టి వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు ఆ అలవాట్లకి కోసం ఎవరినైనా కొట్టి పీక్కునే ఆ తనం అది. ఆ కోబల్దిపేట అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో నాకు మా కాలేజీలో చదువుతున్న కొంతమంది స్నేహితులు ఎటువంటి వారంటే, వాళ్ళకి కావలసిన బట్టలు, వాళ్ళకి కావాల్సిన పెట్రోలు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇళ్లల్లో దూరి వారు తెచ్చేసుకునేవాళ్ళు. అంటే అటువంటి దొంగలు, డకాటీలు, ఎవరినైనా కొట్టి బెదిరించగలిగే అటువంటి స్నేహితులు నాకు ఆ ఇంటర్మీడియట్లో పరిచయం అయ్యారు. ఎందుకు వాళ్ళు అలా చేస్తారంటే, వాళ్ళకి గంజాయి తాగే అలవాటు ఉంది, మత్తు పిల్లలు వేసుకునే అలవాటు ఉంది. నేను కూడా ఆ సహవాసాన్ని పట్టి ఇప్పటి వరకు ఇన్ని అలవాట్లు చూసాం కదా చిన్న వయసులోనే. నేను తాగని సిగరెట్ లేదు, తాగని బ్రాండ్ లేదు, తాగని మందు లేదు, అప్పటికే నేను వేసుకొని మాణిక్ చెందు లేదు. ఇవన్నీ చూశాను కదా, ఏమైందిలే ఈ కూడా చూద్దామని చెప్పి ఇంటర్మీడియట్లో అటువంటి స్నేహాలు బట్టి ఎప్పుడైతే ఈ గంజాయి అనే ఈ అలవాటు నేను నేర్చుకున్నానో, ప్రియులారా మీరు నమ్మండి, ఈ అలవాటు కోసం నేను 4 గోడల మధ్యలో అందరితో పాటు చదువుకోవాల్సిన నేను, నా జీవితం ఎలా అయిపోయిందంటే, అలా దొంగలతో తిరగటం అలవాటు చేసుకున్నాను, డకాటీలతో తిరగటం అలవాటు చేసుకున్నాను, రౌడీలతో తిరగటం అలవాటు చేసుకున్నాను. ఏదైనా ఒక మంచివాడికి స్నేహితులు చాలామంది తక్కువ మంది ఉండొచ్చేమో, కానీ ఒక ఎదవలకి ఈ అలవాటు ఉన్న వాళ్ళకి చాలామంది స్నేహితులు, ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి వాళ్ళని నేను పోగు చేసుకునేవాడిని. నేను ఏ బ్యాక్గ్రౌండ్లో ఉంటే దానికి తగ్గ వాళ్ళందరినీ ఎక్కడికెక్కడ ఫోన్లు, కాంటాక్ట్స్, నెట్వర్క్ అలా నేను పెంచుకునేవాడిని. ఈ బ్యాక్గ్రౌండ్లో ఎంతోమంది స్నేహితులు వచ్చేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మామ జాయింట్ అంటే జాయింట్ కొట్టించేవాళ్ళు. ఈ గంజాయి కోసం
నేను అటువంటి స్నేహితులతో నేను స్నేహం చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఈ అలవాటు మొదట్లో తాగిన కొత్తలో ఒక ప్లేట్ తినే మనిషి 4 ప్లేట్లు అన్నం తింటాడు. అంత ఆ విధంగా ఆకలేస్తుంది. తాగిన ఆ మైకంలో ఒక 8 గంటలు పనిచేసింది ఈ మత్తు. నరాలకు ఎక్కువైపోయింది. ఏదైనా ఒక మందు బాటిల్, ఒక మందు తాగేవాడు ఎలా ఉంటుందంటే తన వైఖరి ఊగిపోతూ ఉంటాడు, లేదా మందు వాసన వచ్చింది, దాన్ని బట్టి కనిపెట్టచ్చు. ఈ అలవాట్లు అప్పటికి ఇంట్లో చదువుకున్న తల్లిదండ్రులకి, ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళకి ఎలా తెలుస్తాయి? ఇవన్నీ ఎవరికి తెలియదు చాలా మందికి. అయితే ఇలా కళ్ళన్నీ ఎర్రబడిపోయి ఏదో కాలేజ్కి అని చెప్పి వెళ్ళి ఏదో అటెండెన్స్ వచ్చి స్నేహితులతో తిరుగుతూ వచ్చి ఇంటికి వచ్చి అలానే నేను పనుకునేవాడిని. అలా ఈ అలవాటు కోసం కొన్ని రాత్రుల పాటు నేను సమాధుల్లో జీవించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు ఈ విధంగా సమాధుల్లో జీవించానంటే, ఈ అలవాటు ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్లో తాగేది కాదు. వైన్ షాపులు అయితే పబ్లిక్గా అమ్ముతారు, లైసెన్స్ ఉంటుంది. ఇవి అలా అమ్మరు, బయట ఎక్కడ పడితే అక్కడ దొరకదు, పోలీసులు పట్టుకొని తంతారు, లోపలేస్తారని చెప్పి ఒక అమ్మేవాడు అర్ధరాత్రులు ఆనందపేట సమాధుల్లో వాడు ఉండేవాడు. ఈ సమాధుల్లో వాడు ఉన్నప్పుడు నేను కూడా ఏం చేసేవాడిని అంటే, ఆ రాత్రులంతా కూడా అతనికి కావాల్సిన టిఫిను, అతనికి కావాల్సిన ఈ మందుబాటులు, అతనికి కావాల్సిన సిగరెట్లు అన్నీ తీసుకొని వెళ్ళి వాడికి ఇచ్చి నాకు తాగిపియమని చెప్పి నేను అడిగేవాడిని. అలా కేవలం ఎవరు తాగిపిస్తారా అని ఈ ఆలోచనతో నేను అలా వెళ్ళేవాడిని. అలా కొన్ని రాత్రుల పాటు సమాధుల్లోనే, ఎవరైనా ఒక చచ్చిపోయిన తర్వాత వెళ్ళాలి అనుకునే ఆ స్థలాల్లో నేను వెళ్ళి అక్కడే తిని, అక్కడే పనుకొని, అక్కడే గంజాయి తాగుతా ఈ విధంగా కొన్ని రాత్రులు, కొన్ని నెలల పాటు అలా జీవించడం జరిగింది. ఇంకా ఉదయం లేచినప్పుడు కూడా ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తాను అంటే నీట్గా రెడీ అయ్యి వెళ్ళేవాడిని. ఇంట్లో వాళ్ళు ఏమో ఎక్కడికో వెళ్తున్నాడు ఏదైనా అని అనుకుంటారు, కానీ నేను వెళ్ళేది ఎక్కడికంటే ఈ శ్మశానాల్లోనికి వెళ్ళేవాడిని. అంటే ఒక 10 మంది, ఒక 20 మంది, చాలామంది, ఒక 50 మంది, 100 మంది ఉన్న కాలేజెస్లో కొంతమంది రూమ్స్లో ఉంటారు. ఇప్పుడు ఈ తరం ఏ తరం అయ్యా అంటే డ్రగ్స్ తరం. భయంకరమైన ఈ పాపిష్టి, ఈ లోకం అంత భయంకరమైన ఊబిలోనికి సాతానుడు ఈ విధంగా యవనస్తుల్ని ప్రేరేపించి అలా బంధించేసిన ఈ సందర్భాలు అయ్యింది. మా టైంలో కూడా నేను అలా ఆ కాలేజీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా చెడగొట్టారు. నన్ను ఒక వ్యక్తి నన్ను తాగురా అంటే నేను కూడా తాగినప్పుడు వాళ్ళని నేను చూశాను. ఎలా అంటే వాళ్ళకి తాగిపించడానికి డబ్బులు కావాలని చెప్పి వేరే వాడిని చెడగొట్టేవాళ్ళు. వాడికి నేర్పిస్తే వాడు ఆటోమేటిక్గా వాడు అలవాటు అయిపోయి వీడి దగ్గరికి ఎట్లా కొట్టో నాకు కావాలని చెప్పి వాడు డబ్బులు తెచ్చుకుంటే ఆ విధంగా వాడు పబ్బం గడుపుకునేవాడు. నేను కూడా కొన్నిసార్లు ఆ విధంగా చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఈ విధంగా నా జీవితం ఎలా అయిపోయిందంటే అంధకారం అయిపోయింది. ఎప్పుడైతే ఈ సమాధుల్లో, ఎప్పుడైతే ఈ శ్మశానాల్లో ఇలా నేను నడుస్తా అక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు నాలో తెలియని కొన్ని దురాత్మలు, చీకటి ఆవరించిపోయింది. అలా ఆ చీకటి నాలో ఎప్పుడైతే వచ్చిందో, మొదటి యోహాను రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోతున్నాడో తనకి తెలియదంట, తన సహోదరుని ద్వేషించేవాడంట. అలా నిజంగా నా సహోదరుని ఎంతగానో నేను ద్వేషించేవాడిని. నేను ఇలా కొన్ని ఈ సెట్లు ఉంటాయి, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని ఈ వైబ్స్లో కొన్ని మాకు తాగే అడ్డాలు ఉంటాయి. ఈ అడ్డాల్లో నేను కూర్చొని తాగుతూ ఉంటే మా అన్నయ్యకి ఏమీ తెలియదు. వాడు వచ్చి అరే రారా, అరే ఇంట్లో చిన్నవాడిని కదా, అరే రారా చిన్న రారా అంటే వాడిని అసలు వాళ్ళందరి ముందు నేను భయంకరంగా కొట్టేవాడిని. నిజంగా ఆ చీకట్లో నడిచే ఆ సహోదరుని ద్వేషించే స్వభావం నాలో అవన్నీ కూడా కనపడతా ఉన్నాయి. ఈ విధంగా మారిపోయింది నా బతుకు. ఈ విధంగా చీకటిలో జీవిస్తూ ఉన్నాను. రోజుకి ఒక 5 సార్లు యాక్సిడెంట్లు అయిన ఒక రోజు అయితే అది ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అవుతుంది అని గమనించగలిగితే ఈ విధంగా మరణ దూత నన్ను వెంటాడేది, నన్ను చంపేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేది. ఈ విధంగా ఒకసారి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్లైఓవర్ ఆ పైనుంచి ఒక 70-80 స్పీడ్లో నేను వస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఇంత స్పీడ్లో నేను వస్తూ ఉంటే ఒక్కసారిగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ పోయాడు. అది మార్చి ముందు ఇదంతా జరిగిన సందర్భం. అది చెప్పానుగా మరణదూత నన్ను వెంటాడుతుంది అన్న
ఆ కారణం ప్రకారమే మార్చిని ముందు ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బండి కొట్టడం అండి, ఒక 100-200 మీటర్స్ బండి రాసుకుంటా అలా వెళ్ళిపోయింది. నేను బండి మీదే ఉన్నా, దిగటానికి లేదు, బండి ఆగట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు. ఎక్కడో ఒక పోల్ దగ్గర ఆ పోలికి తగలాల్సిన నా తల ఒక్క అంచులో ఎవరో చెయ్యి పెట్టి ఆపినట్టు ఆ రోజు నా తల ఆగిపోయింది. లేకపోతే ఆ రోజు పొచ్చగా పగిలినట్టు పగిలిపోయేది. అసలు అంత భయంకరమైన పరిస్థితి. ఆ రోజు దేవుని హస్తము నా మీద చాపబడి నా ప్రాణాలు రక్షించబడ్డాయి. ఆ రోజు ఆ చుట్టూరు జనాలంతా గుంపుగూడిపోయారు. జనాలంతా చూస్తూ ఉన్నారు. ఈ లైవ్లో ఒక సినిమాల్లో జరిగిన ఇన్సిడెంట్లు అనే సేమ్ రియల్గా లైవ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ అంతా. ఈ విధంగా ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు అని నేను అంటే, మా నాన్నగారు చూస్తూ ఉన్నారు. మా నాన్నగారు లైవ్లో వెనకాల నుంచి నన్ను పిలుస్తూ ఉన్నాడంట. బండి మీద వెనకాల వస్తా. నా వాళ్ళకొని చూసి మా అమ్మ ఫోన్ చేసి మా నాన్నకి, అబ్బాయి ఎలా ఉన్నాడు ఎల్లు అంటే, నా వెనకాల వస్తూ ఉన్నాడు. మా నాన్న కల్లారా చూస్తున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తా వినపడలేదు నాకు. ఆ మైకంలో ఆ విధంగా నడుస్తూ ఉన్నాను నేను. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆయన పిలుస్తూ ఉంటే ఆయన కళ్ళ ముందులే ఇంత భయంకరమైన యాక్సిడెంట్ జరిగితే అసలు ఆయన ఏం మాట్లాడాలో ఆయనకు అర్థం కాల. బండి పక్కన పెట్టి వచ్చి లేపుతున్నాడు. స్పృహ కోల్పోయాను నేను. లెగురా చిన్న అంటే అసలు లేచే పరిస్థితుల్లో నేను లేను. అసలు స్పృహలో లేను. కానీ మా నాన్న మాట మాత్రమే నాకు వినిపిస్తుంది, లెగురా అన్న ఆ మాట. కళ్ళు తెరవలేకపోతున్నా. ఆ విధంగా నన్ను ఆ రోజు ఎక్కించుకొని బయటకు వెళ్ళిపోయాడు. మరలా హాస్పిటల్లో చూపిస్తే తెల్లారి నార్మల్ అయిపోయి మత్తు దిగిపోయి మరలా ఈ మత్తు కోసం మరలా స్నేహితుల దగ్గరికి నేను వెళ్ళిపోయేవాడిని. అలా ఈ విధంగా ఒకసారి రోజులో 5 సార్లు యాక్సిడెంట్లు అయిన పరిస్థితి. దెబ్బ మీద దెబ్బ, అరచేతులు ఇక్కడ కాలు మీద కూడా దెబ్బ మీద దెబ్బ తగిలి రక్తం కారిపోయేది. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందో నాకైతే అర్థమయ్యేది కాదు. అంటే ఇవన్నీ చూస్తున్న నా తల్లిదండ్రులు, ఏంటి పిల్లోడు ఇలా అయిపోయాడు, ఎందుకు ఇలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎందుకు పిల్లోడు అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే వాళ్ళకి అసలు ఈ విషయం ఏమీ అర్థం కావట్లా. ఒకరోజు ఈ సెట్లోనే ఈ అడ్డాలో, గంజాయి తాగే అడ్డాలో నాకు తెలిసిన కొంతమంది, పలానా వాడి దగ్గర ఉంటుంది వెళ్ళి తాగుదామని చెప్పి కొంతమంది వచ్చారు నా దగ్గరికి. తాగేసి వెళ్ళిపోయి వాళ్ళే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు నా మీద. ఇలా అబ్బాయి ఉన్నాడని చెప్పి పట్టేయడానికి ప్రయత్నం చేశారు. నిజంగానే వాళ్ళు వెళ్ళిపోగానే నన్ను పట్టుకోవడానికి పోలీసులు వచ్చారు. వాళ్ళు వచ్చారు, నన్ను పట్టుకున్నారు. ఎలాగొట్టో నా పక్కనోడు ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా క్షమించిందయ్యా అని ఏడుస్తా ఆ రోజు నన్ను వదిలేశాడు. నా ఫోన్ తీసుకొని, మా దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని అన్నీ వదిలేశాడు. ఆయన ముందులే ఆ పోలీసు వచ్చినప్పుడే ఆయన ముందు ఇలా గంజాయి తీసి కాళ్ళలో పడేస్తా. అవన్నీ చూశాడు ఆయన. చూసి నా కళ్ళు చూసి, నా వాలకం చూసి ఆ రోజు ఫోన్ తీసుకుని వదిలేశాడుగా. తర్వాత ఆయన కనపడకుండా మళ్ళా రేపు కనపడంటే కనపడలా. 3 నెలల పాటు నేను అలా కనపడకుండా నేను తిరుగుతూ ఉండేవాడిని. అలా ఎప్పుడైతే తిరుగుతూ ఉన్నానో, అర్ధరాత్రి పూట ఈ మత్తు లేనప్పుడు నిద్ర పట్టని ఆ సమయంలో పగలంతా ఈ మత్తు తీసుకొని పనుకున్నాను. రాత్రి ఇంకా నిద్ర పట్టదు నాకు 24 గంటలు ఇదే ధ్యాస. మత్తు లేకుండా ఒక్కరోజు కూడా నేను జీవించలేకపోయేవాడిని. 24 గంటలు నా నరనరాలు, నా మనసంతా కూడా ఎప్పుడు గంజాయి తాగాల, గుండెలు కాలిపోయాయి. ఈ బాంగు బాటిల్ తాగి, ఓసీబీలు తీసుకొని, ఇవన్నీ తీసుకొని ఇలా తాగుతూ ఉంటే నా గుండెలన్నీ కాలిపోయాయి. అయినా కానీ నేను తాగేవాడిని. ఇంత పొగ నోట్ల నుంచి వదిలేవాడిని. ఆ విధంగా నేను ఈ అలవాటు లేనప్పుడు, ఈ మత్తు లేనప్పుడు రాత్రి మార్కెట్లోకి వెళ్తే నన్ను పోలీసులు పట్టుకున్నారు. వెతుకుతున్నారు. అప్పటికి కనపడకుండా తిరుగుతున్నాను, ఎవరికి దొరకకుండా. ఆ రోజు నన్ను పట్టుకొని భయంకరంగా కొడుతున్నారు. ఏం చేస్తున్నారా ఈ టైంలో మీరు అని చెప్పి. నాతో పాటు ఉన్నవాడిని వదిలేశారు. వాడు ఆ కానిస్టేబుల్ వాళ్ళ ఇంటి దగ్గర అబ్బాయి, అతను నువ్వు వెళ్ళిపో అంటే వాడు వెళ్ళిపోయాడు. కానీ నన్ను మాత్రం పట్టుకొని భయంకరంగా కొట్టి మా ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంటికి తీసుకొని వచ్చి జీపులో నన్ను ఎక్కించుకొని మా అమ్మతో అంటున్నారు నన్ను పిలిచి, ఎందుకమ్మా ఇలాంటి కొడుకుని కన్నావు అంటే, ఏమైందయ్యా అంది. ఏమైందేంటి, మీ కొడుకు గంజాయి తాగుతాడు అన్నాడు. అంటే మా అమ్మకి ఏం చెప్పాలి అర్థం, అలాంటోడు కాదండి అని చెప్పింది. ఆపమ్మ, నీకు తెలియకుండా నీ కొడుకు తాగుతాడా, మీ వాడు మాట చూడు ఎలా ఉందో, ఎగురుతున్నాడు మా మీద, అలా పెంచుతున్నావు ఏందన్నాడు. ఏం చెప్పగలుగుతారా,
అసలు ఎవరికి తెలిసిద్ది? ఇంత నేను పాడైపోయి, నేను చెడు సహవాసాలు చేసి, నేను ఈ విధంగా డ్రగ్గిస్ట్ అయిపోయి, ఇవన్నీ నేను బయటికి వెళ్ళి నేను చేస్తున్న ఈ సంగతులన్నీ తల్లికి తెలియదు కదా. ఇలా కానిస్టేబుల్ వచ్చి చెప్పేదాకా మా తల్లికి అర్థం కాలేదు. అప్పుడు అర్థమైంది నా తల్లిదండ్రులకి, ఎందుకు వీడికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎందుకు వీడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తున్నాడు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నాడు, అసలు ఎటు వెళ్తున్నాడా అర్థం కాని. అప్పుడు వాళ్ళకి, నా తల్లిదండ్రులకి క్లారిటీ వచ్చింది. ఈ క్లారిటీ రావడంతో ఇంకా ఆ తర్వాత నేనేమన్నా వాళ్ళు చెప్తా ఉన్నారు, వద్దురా అరే బయటికి వెళ్ళొద్దురా అంటే, లేదు లేదు, నాకు ప్రతిరోజు ఎవరో ఒకరు నాకు ఫోన్ చేసేవాళ్ళు. ప్రతిరోజు ఫోన్ చేసి ఈ అలవాట్లు నాకున్నాయి కదా, ఈ ఫలానా సమర్పణ గారి దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర లేకపోయినా ఈ సరుకు వాడి దగ్గర ఉంటుంది, అది లాక్డౌన్ టైం అండి, ఎవరి దగ్గర లేకపోయినా నేను తెచ్చుకునేవాడిని. ఎవరి దగ్గర లేకపోయినా నేను ఎక్కడో ఒక చోట ఈ అమ్మే వాళ్ళతో తిరిగాను కదా, అమ్మే వాళ్ళతో తిరిగి ప్రతిరోజు నేను కేవలం వాడి దగ్గరికే తాగటానికే కోసమే కదా నేను వెళ్తుంది, నేను ఇంక వాడి దగ్గరికి నేను వెళ్ళను, నేను వాడి దగ్గరికి వెళ్ళేదేంటి అని ఈ ఒక్క ఆలోచనతో నేనే వెళ్ళి లంబసింగ్ వరకు ఈ ప్రాంతాల్లో వేరే వాడు మాకు సరుకు తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టాడు. ఆ సరుకుకి ఎంతో గిరాకీ ఉంది, ఆ సరుకు ఎంతో డిమాండ్ ఉంది. గోల్డ్ వీడ్ అని, ఈ గ్రీన్ వీడ్ అని, మ్యాంగో వీడ్ అని, ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి వాటికి. ఆ సరుకుకి ఉన్న డిమాండ్ అటువంటిది. ఆ టైంలో ఎవరి దగ్గర లేనప్పుడు నా దగ్గర ఉంది. వాడు నా దగ్గర పెట్టి, నాకు తెలిసినోడు, నువ్వు అమ్ము, నా డబ్బులు నాకు ఇవ్వు, నువ్వు తాగటం నువ్వు తాగు, నువ్వు ఎంత కావాలంటే అన్న ఈ ఒక్క మాటతో నా దగ్గర పెట్టుకొని, సరేలే నాకు కూడా డబ్బులు మిగులుతాయి, ఇంట్లో వాళ్ళని డబ్బులు అడిగే పరిస్థితులు ఉండవని చెప్పి ఈ సరుకు నా దగ్గర పెట్టుకొని నేను ఇలా నాతో పాటు ఉన్న ఒక 10 మందికి నేనే రోజు తాగిపిచ్చేవాడిని. ఇంకా ఎప్పుడు కుర్రాళ్ళు ఉండేవాళ్ళు, పొద్దుగూకులు నాకు ఫోన్ చేస్తూనే ఉండేవాళ్ళు. దీన్ని బట్టి వాడికి నేను ఒకసారి డబ్బులు ఇవ్వట్లేదు, సరిగ్గా డబ్బులు ఇవ్వకపోతే వాడు మనసులో పెట్టుకున్నాడు. దీనికోసం అండి నా దగ్గరకు కుర్రాళ్ళు వచ్చేది. ఇవన్నీ చూస్తూ ఉన్నారు నా తల్లిదండ్రులు. ఎప్పుడైతే ఈ విధంగా వాడికి డబ్బులు ఇవ్వలేదో ఒకసారి మనసులో పెట్టుకున్నారు. అదే టైంలో దేవుని హెచ్చరిక వస్తుంది. ఈ మత్తు చాలక నాకు ఎవరైనా వాటర్తో టాబ్లెట్ వేసుకుంటారు, నేను పచ్చి మందుతో మత్తు బిళ్ళలు వేసుకునేవాడిని. అంటే అంత మత్తుకి ఎడిక్ట్ అయిపోయి ఆ మత్తు సరిపోవట్లేదు నాకు. ఆల్కహాల్తో ఈ గంజాయి తీసుకొని ఈ మత్తు నాకు సరిపోవట్లేదు కదా అని చెప్పి ఈ మత్తు బిళ్ళలు తీసుకున్నా. ఆల్ప్రోజోలము, నైట్రోవెట్, నైట్రోసన్ అని ఈ టాబ్లెట్లు ఉంటాయండి. ఈ టాబ్లెట్లు ఎటువంటి అని చెప్పాలంటే, ఒక చెయ్యి నరికేసినా కానీ మనకి అర్థం కాదు. బస్సుల కిందకి, లారీల కిందకి ఇలా వెళ్ళేవాడిని. ఎవరిని కొట్టేవాడిని తెలియదు, ఎవరు నన్ను కొట్టేవాళ్ళో నాకు తెలియదు. తెల్లారి లేచినప్పుడు నాకేం గుర్తుండేది కాదు. ఇది ఈ మత్తు బిళ్ళలు ఆ విధంగా నాకు పనిచేసి డైరెక్ట్ మందుతో నేను తీసుకునేవాడిని. ఈ విధంగా ఈ మత్తు కోసం ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయానంటే, కేవలం అట్రాక్షన్, ఎవడో చిచ్చి వీడికి సరిగ్గా తాగటం రాదు అన్న రోషం కొద్దీ నేను నేర్చుకున్నానండి. రోషం కొద్దీ నేర్చుకున్న నేను అలవాటు పడిపోయా. అలవాటు నుండి నేనేమయ్యాను, బానిసనైపోయా. ఈ బానిస బతుకులోనికి నేను ఎప్పుడైతే వచ్చానో, ఒకరి దగ్గరికి నేను వెళ్ళేది ఏంటి, నేనే వెళ్ళి తెచ్చుకుంటానని గర్వంగా నేను నడిచేవాడిని. పోలీసులు ఉన్న ఆ ఇళ్ల చుట్టూనే నేను కూర్చొని ఎవడు పట్టుకుంటాడులే అంటే నేను చూడటానికి కూడా నేను అలా ఉండేవాడిని కాదు. డీసెంట్గా కనపడతాను కదా, ఎవడు కూడా పెద్ద అనుమానించదగినట్టుగా నేను కనపడను. దీన్ని క్యాచ్ చేసుకొని బాగా లోక జ్ఞానం ఎక్కువైపోయి ఎవడేం చేస్తాడులే అని చెప్పి ఆ కుర్రాళ్ళు, నాతో ఉన్న కుర్రాళ్ళని చూసుకొని బొడ్లో కూడా కత్తి పెట్టుకొని నేను తిరిగేవాడిని. అంటే నా దగ్గర సరుకు పెట్టినోడు వాడికి డబ్బులు సరిగ్గా ఇట్లేదు కదా, కుర్రాలతో కొట్టియడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎవడైనా వస్తే వాడిని పొడి చేద్దామన్న ఆ యొక్క ఆలోచనతో నేను ఇలా నడుచుకుంటా ఉన్నప్పుడు నిజంగానే ఆ టైంలో దేవుని హెచ్చరిక నా జీవితంలోకి వస్తుంది. భయంకరమైన కోపిష్ఠునైపోయా. ఈ చేతి వేలితో మంచాన్ని ఎలా పైకి లేపేసేవాడిని. నాలో ఉన్న ఆ దురాత్మలు, ఆ శక్తులు అలా పనిచేసేవి. ఆ అలవాటు ఆ విధంగా పనిచేసేది. అలా లేపేసేవాడిని. మానేసిన తర్వాత అలా లేపలేకపోతున్నా కానీ ఆ టైంలో నిజంగానే ఏదైనా పగలగొట్టేసేవాడిని. కొన్ని ఇంట్లో టీవీలు అన్నీ నాశనం చేసేసా, మంచాలన్నీ పైకి లేపేసేవాడిని. ఎవరికి భయపడేవాడిని కాదు.
ఈ ఈ ఇలా ఉన్న ఈ సందర్భంలో దేవుని హెచ్చరిక వచ్చిందండి. కొంతమంది ఆత్మీయుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు.